కొత్త నట్ని ఇంట్రడ్యూస్ చేశారు మార్కెట్లో, దట్ ఈజ్ మకాడిమియా. మన ఇండియాలో చాలా తక్కువ మందికి తెలుసు అండి వాట్ ఈజ్ మకాడిమియా అనేది. అంటే ఈ ప్రాజెక్ట్స్ మీరు ఈ ల్యాండ్స్ ఎక్కడ పర్చేస్ చేస్తున్నారు? ఆంధ్ర, తెలంగాణ లేదా వేరే స్టేట్స్ లో ఎక్కడైనా మీరు పెడుతున్నారు? ఈ బోత్ ఆంధ్ర అండ్ తెలంగాణ బోత్ ఆర్ సూటబుల్ అండి. అయితే మనకి ఎఫోర్డబిలిటీ అనేది తెలంగాణలో ల్యాండ్ కాస్ట్ మీకు తెలిసినవే చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అందువల్ల మనం ఆంధ్రాని ఎంచుకున్నాము. ఆంధ్రాలో కూడా నల్ల ఫారెస్ట్ రీజియన్నే ఎంచుకున్నామండి. మకాడిమియా నట్ అనేది ఒకే జాతికి చెందిందా, లేకపోతే దీనికి డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయని అడిగారు. బట్ ఈ నెంబర్ ఆఫ్ స్పైసెస్లో అన్నీ కూడా మనకు సూటబుల్ కాదు. కెనియా నుంచి ఇంపోర్ట్ చేస్తున్నారు అన్నారు కదా, అంటే ఇండియాలో మనకి ఇవి దొరకవండి. అందువల్ల మనం విత్ సర్టిఫికెట్ మనం కెన్యా నుంచి ఇంపోర్ట్. 1 ఎకరే కొనాలా, ఇంకేమైనా తక్కువ ఆప్షన్ ఉందా? అంటే అంత ప్రతి కామన్ మ్యాన్ 45 lakhs 42 lakhs పెట్టలేరు కదండి. బట్ అదర్వైజ్ బిజినెస్ మోడల్లోకి వచ్చేప్పటికి వీ హ్యావ్ ½ acre ఆప్షన్ అండ్ ఫైనల్లీ 1/4 acre ఆప్షన్. ఇక్కడ ఫార్మ్ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల గవర్నమెంట్ నుంచి వాళ్ళకి ఏమైనా బెనిఫిట్స్ వస్తాయా? 60 yearsలో మీకు ఒక 5 to 7 CR ఇన్కమ్ వస్తే ఆ 5 to 7 CR ఇన్కమ్ కూడా ట్యాక్స్ ఫ్రీ. సో అంటే ఎక్కువ ప్రొడక్షన్ అయినా వీ విల్ బీ అన్ ఎక్స్పోర్టర్స్. సో అందరికీ నమస్కారం అండి, వెల్కమ్ టు 3TV రియల్ ఎస్టేట్ ఛానల్. సో లాస్ట్ టైం మనం డాక్టర్ బివి రెడ్డి గారితో మాట్లాడామండి. ఈయన ఒక కొత్త ఫార్మ్ ల్యాండ్ కాన్సెప్ట్ గురించి మాట్లాడారు. అదే అంటే ఒక కొత్త నట్ని ఇంట్రడ్యూస్ చేశారు మార్కెట్లో, దట్ ఈజ్ మకాడిమియా. మేబీ మన ప్రపంచంలో చాలా సంవత్సరాల నుంచి వచ్చింది, కానీ మన ఇండియాలో చాలా తక్కువ మందికి తెలుసు అండి వాట్ ఈజ్ మకాడిమియా అనేది. సో థ్యాంక్ యూ సార్. సో లాస్ట్ వీడియో చాలా మంది చూశారు, చాలా కాల్స్ వచ్చాయండి. సో ఈ ఇంటర్వ్యూ ఏంటంటే వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి మీరు కొన్ని ఆన్సర్స్ చేయవలసి వస్తుందండి. తప్పకుండా. సో 1 by 1 క్వశ్చన్ నేను అడుగుతానండి. సో లాస్ట్ టైము చూస్తున్న వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడిగారు మనకి, ఓకే అండి. సో ఈ ప్రాజెక్ట్ మీరు ఎక్కడ, అంటే ఈ ప్రాజెక్ట్స్ మీరు ఈ ల్యాండ్స్ ఎక్కడ పర్చేస్ చేస్తున్నారు అనేది కొన్ని క్వశ్చన్స్ అడిగారండి. ఆంధ్ర, తెలంగాణ లేదా వేరే స్టేట్స్లో ఎక్కడైనా మీరు పెడుతున్నారా? చాలా మంచి ప్రశ్న అడిగారండి. ఇది సైంటిఫిక్గా చాలా వాల్యూడ్ క్వశ్చన్. ఈ బోత్ ఆంధ్ర అండ్ తెలంగాణ బోత్ ఆర్ సూటబుల్ అండి. అయితే మనకి ఎఫోర్డబిలిటీ అనేది తెలంగాణలో ల్యాండ్ కాస్ట్ మీకు తెలిసినవే చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి క్రోర్స్లో ఉన్నాయి యావరేజ్ కాస్ట్. అందువల్ల మనం ఆంధ్రాని ఎంచుకున్నాము. ఆంధ్రాలో కూడా నల్ల ఫారెస్ట్ రీజియన్నే ఎంచుకున్నామండి. నల్లమల్ల ఫారెస్ట్. ఓకే. నల్లమల్ల ఫారెస్ట్ రీజియన్ ఎందుకు ఎంచుకున్నాము అంటే అక్కడ యావరేజ్ రెయిన్ఫాల్ ఎక్కువ ఉంది. అలాగే యావరేజ్ టెంపరేచర్స్ కూడా రిలేటివ్గా 1 or 2 degrees తక్కువ ఉన్నాయి. ఓకే. అందులో మనం ఆల్మోస్ట్ రెడ్ సాయిల్స్కే మనం ప్రయారిటీ ఉంటుంది. అందులో ఫర్టైల్ ల్యాండ్స్కే మన ప్రయారిటీ ఉంటుంది. అలాగే వాటర్ సోర్స్ హెవీగా ఉన్న ల్యాండ్స్ మాత్రమే మనం పర్చేజ్ చేస్తాం. ఓకే. ఇది కాకుండా ఇంకొక క్వశ్చన్ అడిగారండి ఒక పర్సన్, అంటే మకాడిమియా నట్ అనేది ఒకే జాతికి చెందిందా, లేకపోతే దీనికి డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయని అడిగారు. సో నెంబర్ ఆఫ్ స్పీసీస్ ఉన్నాయండి ఇందులో. బట్ ఈ నెంబర్ ఆఫ్ స్పీసీస్లో అన్నీ కూడా మనకు సూటబుల్ కాదు. ఓకే, మనం గ్రాఫ్టింగ్ వెరైటీనే తీసుకుంటాము. ఇందులో ఇంటిగ్రోఫోలియా అలాగే టెట్రాఫిలా వీటి నుంచి బీమాంట్ అనే వెరైటీ వచ్చింది. ఆ తర్వాత దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ లైక్ 416, 419, 428, 816 ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇందులో మన ఎన్విరాన్మెంట్కి సూటబుల్గా ఉండి ఒక 2 degrees టెంపరేచర్ ఎక్కువైనా తట్టుకునేలాగా, ఒక 5 లీటర్ల వాటర్ ఎక్కువ ఇచ్చినా కూడా తట్టుకునేలాగా ఉండేటువంటి వెరైటీస్ని మాత్రమే మనం చూజ్ చేసుకొని పెట్టడం జరుగుతుందండి. వీటిని మనం కెన్యా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. ఓకే. ఈ క్వశ్చన్ కూడా అడిగారండి, మీరు కెన్యా నుంచి ఇంపోర్ట్ చేస్తున్నారన్నారు కదా, అంటే ఇండియాలో మనకి ఇవి దొరకవండి? ఇండియాలో మనకి చాలా మంచి నర్సరీస్ ఉన్నాయండి. అయితే మనకి ఏంటంటే మనకి ఎగ్జాక్ట్గా ఈ గ్రాఫ్టింగ్ చేసినటువంటి మదర్ ప్లాంట్ ఏంటి, దాని ఏజ్ ఎంత అనే దాని మీద మనకి కొన్ని డౌట్స్ ఉన్నాయండి. అందువల్ల మనం విత్ సర్టిఫికెట్ మనం కెన్యా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. ఓకే. సో లాస్ట్ ఎపిసోడ్లో కూడా మీరు ఇది ఫస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పారు కదండి. ఎస్. సో ఒక పర్సన్ ఏమడిగారంటే ఇది ఎంత ఎక్స్టెంట్లో మీరు ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారని అడిగారండి. 30 acres అండి.
30 acres లో చేస్తున్నారు. సో ఈ 30 acres అంటే ఇంకా అంతే ఉంటుందా, లేకపోతే ఇంకా మీరు దానికి ఎక్స్పాండ్ ఇది చేయబోతున్నారా? 30 acres వచ్చేసరికి ఒక దగ్గర 11 acre ఎక్స్టెంట్ అండి, ఇంకొక దగ్గర 20 acre ఎక్స్టెంట్. రెండు కూడా దగ్గర దగ్గరగా ఉంటాయి, విదిన్ 1 kilometer రేడియస్లో. ఇది అనేది జస్ట్ మాకు బిగినింగ్ మాత్రమేనండి. ఇది మనకు ఎంతవరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అంతవరకు ఎక్స్పాండ్ చేసుకుంటాము. అలాగే phase 2 వరకు వెళ్ళేటప్పటికి మనం మినిమం 50 to 100 acres సింగిల్ బిట్ ఏమైనా దొరుకుతుందా అనేది చూస్తున్నాం అండి. ఓకే, ఇంకొక క్వశ్చన్ అడిగారండి. మీరు 1 acre 45 lakhs చెప్పాము. అదే ఈ మన ఛానల్ త్రూగా ఎవరైనా ఇంట్రడక్షన్ అయితే 42 lakhsకి ఇస్తానని చెప్పారు. కానీ కొంతమంది ఏం అడుగుతున్నారంటే 1 acre కొనాలా, ఇంకేమైనా తక్కువ ఆప్షన్ ఉందా అంటే, అంత ప్రతి కామన్ మ్యాన్ 45 lakhs 42 lakhs పెట్టలేరు కదండి. సో అలాంటి వాళ్ళకి మీరు ఏమంటారు సార్? అంటే బీయింగ్ ఏ లాంచ్ ప్రాజెక్ట్, మన ఫ్రెండ్ సర్కిల్లో కానీ మన సైంటిస్ట్ కానీ అందరూ సజెస్ట్ చేసింది ఏంటంటే 1 acre అయితే కొంచెం పీస్ ఆఫ్ ల్యాండ్ ఉంటుంది, మనకి ఇన్కమ్ కూడా బాగుంటుంది అన్న ఉద్దేశంతో మనం 1 acre అనేది లాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగిందండి. బట్ అదర్వైజ్ బిజినెస్ మోడల్లోకి వచ్చేప్పటికీ వీ హ్యావ్ ½ acre ఆప్షన్ అండ్ ఫైనల్లీ 1/4 acre ఆప్షన్. ఓకే, సో ఇప్పుడు 1 acre అయితే మీరు 42 lakhs అన్నారు సార్. ఎస్. సో అది ½ acreకి ఎంత అవుతుందండి? ½ acre అంటే మీరు 23 lakhs అండి. ఓకే, అదే 1/4 acre అయితే 12 lakhs. 12 lakhs. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడిగారండి. ఇప్పుడు ఓకే, మన ఇండియాలో మకాడిమా నట్స్ అనేది తెలియదు కాబట్టి ఈరోజు 4,000 రూపాయలు ఉంది. రేపు పొద్దున ప్రొడక్షన్ పెరిగిన తర్వాత తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి కదా, అప్పుడు మీరు ఈ ఇన్కమ్ రెవెన్యూ షేరింగ్ని ఏ విధంగా జస్టిఫై చేయగలరని అడిగారండి. అయితే నేను ఇందులో ముందు పాజిటివ్ మాట్లాడి తర్వాత నేను దీనికి వివరణ ఇస్తానండి. మీరు ఏ నట్ తీసుకున్నా, అంటే క్యాష్యూ నట్ తీసుకోండి, వాల్నట్ తీసుకోండి, లేదా ఆల్మండ్ తీసుకోండి, లేదు పిస్తా తీసుకోండి, గత 10 సంవత్సరాల రేట్లు మీరు చూసుకుంటే ఎక్కడన్నా తగ్గిన దాఖలాలు ఏమైనా ఉన్నాయండి? లేవు. సో ఇంత హెల్దీ బెనిఫిట్స్ ఉన్నటువంటి ఒక నట్లు నిజంగానే కనుక కాంపిటీషన్ పెరిగి ఇట్స్ ఎ మోస్ట్ వెల్కమింగ్ థింగ్ అండి. ఒకవేళ నెంబర్ ఆఫ్ హెక్టేర్స్లో వచ్చి lakhs of acresలో ఇది కల్టివేట్ చేస్తే ఇట్స్ ఎ మోస్ట్ వెల్కమింగ్ థింగ్. ఎందుకంటే ఇది ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ మొక్క కాబట్టి ఫ్యూచర్లో ఎక్కువ అయితే హాఫ్ రేట్కే నేను మీకు క్యాలిక్యులేట్ చేసి ఓకే ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న రేటుకి ఆఫ్టర్ 6 years అంటే 2032లో కూడా నేను ఫోర్కాస్ట్ చేసి హాఫ్ రేటే పెట్టి మీకు క్యాలిక్యులేట్ చేసి చెప్పి 10 lakhs మీ షేర్ వస్తుంది అని చెప్పాను. ఓకే, సో అంటే ఎక్కువ ప్రొడక్షన్ అయినా వి విల్ బి అన్ ఎక్స్పోర్టర్స్ డెఫినెట్గా. ఓకే, ఎందుకంటే వరల్డ్లో ద గ్రేటెస్ట్ కన్స్యూమర్స్ ఆర్ జపాన్ అండ్ దెన్ చైనా అండ్ దెన్ USA. ఓకే, ఒక క్వశ్చన్ అడిగారండి. లైక్ ఇక్కడ ఫార్మ్ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల గవర్నమెంట్ నుంచి వాళ్ళకి ఏమైనా బెనిఫిట్స్ వస్తాయా? ఫస్ట్ థింగ్. రెండోది ఏవైనా ట్యాక్స్ బెనిఫిట్స్ వస్తాయా? ఎస్, 100% అండి. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 60 yearsలో మీకు ఒక 5 to 7 CR ఇన్కమ్ వస్తే ఆ 5 to 7 CR ఇన్కమ్ కూడా ట్యాక్స్ ఫ్రీ అండి. ఓకే, నెంబర్ 1. సో ఈ పీస్ ఆఫ్ ల్యాండ్ మీరు ½ acre తీసుకున్నారా, ½ acre తీసుకున్నారా, 1 acre తీసుకున్నారా, లేదా 5 acres తీసుకున్నారా, మీ పేరు మీదనే రిజిస్ట్రేషన్ ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ సైడ్ నుంచి ఇటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఏ బెనిఫిట్స్ ఇచ్చినా కూడా అది మీ అకౌంట్లోనే పడతాయి తప్ప కంపెనీకి రూపాయి రాదండి. ఓకే, రియల్ ఇట్స్ గ్రేట్. అంటే బేసిక్గా వాళ్ళు భయపడ్డారంటే ఒక సపోజ్ 2-3 ఎకరాలు ఇన్వెస్ట్ చేస్తే ఇన్ని కోట్లు రేపు పొద్దున వస్తే మేము ట్యాక్స్ ఎంత కట్టవలసి వస్తుందని అడిగారు. సింగిల్ రూపీ ట్యాక్స్ లేదండి. ఓకే, సో 0 ట్యాక్స్ మీ అకౌంట్లో హ్యాపీగా వేసుకోవచ్చు ఆ అమౌంట్. ఓకే, నెంబర్ 1. నెంబర్ 2, ఇట్ వాజ్ రికగ్నైజ్డ్ బై బోత్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ యాజ్ వెల్. ఓకే, గ్రేట్. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అనేది దీన్ని రికగ్నైజ్ చేసింది. ఓకే, ప్లస్ ఒక పర్సన్ అడిగారండి. సో అసలు బివి రెడ్డి గారు ఆఫీస్ ఎక్కడుంది, అసలు హైదరాబాద్లో ఉందా లేకపోతే వేరే అదర్ పార్ట్ ఆఫ్ ఆంధ్రాలో ఉందా అని అడిగారండి. సో మనకి మెయిన్ హెడ్ ఆఫీస్ వచ్చేసరికి మియాపూర్ క్రాస్ రోడ్స్ అండి. ఓకే, అలాగే బ్రాంచ్ ఆఫీస్ వచ్చేసరికి సర్దార్ పటేల్ నగర్ అండి. ఓకే, JNTU దగ్గర.
అలాగే సైట్ ఆఫీస్ కూడా ఉందండి. ఓకే, సైట్ ఆఫీస్ కూడా ఉంది. ఓకే ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సార్. సో ఐ మీన్ వ్యూవర్స్ అందరిది క్వశ్చన్స్ క్లియర్ అయినట్టున్నాయి. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. నమస్తే సార్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చూసారు కదండి, ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఎస్ యూ కెన్ రైజ్ ది డౌట్స్ అండి. సో యూ కెన్ కాల్ టు అవర్ నెంబర్ 9581011143. అదేవిధంగా సోషల్ మీడియా పేజెస్లో కూడా మీరు పింక్ చేయండి. డెఫినెట్లీ విల్ గివ్ యూ రైట్ అడ్వైజ్ అండి. థ్యాంక్ యూ. నమస్తే.